శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో ఈరోజు సాంకేతిక విధానంలో అల్లం సాగుపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా నుండి 50 మంది అల్లం సాగు చేసే రైతులు పాల్గొన్నారు. ఎఫ్ఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ వి. సుచిత్ర మాట్లాడుతూ అల్లంలో నిల్వ ఆధారిత ఉత్పత్తుల గురించి వివరించారు. ఆ పేడ నుండి వచ్చిన ఖాదర్ భాష, ఎగుమతి మరియు మార్కెటింగ్ గురించి వివరించారు. అల్లాన్ని సాంకేతికంగా ఏ విధంగా సాగు చేయాలో ఏడీహెచ్ పండరి మరియు శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్ సంగారెడ్డి పండరి, ఏడీఏ సంగారెడ్డి శ్రీదేవి, వికారాబాద్ హెచ్ఓ యమున, సంగారెడ్డి హెచ్ఓ సునీత, రోజ్ ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు హరికాంత్, నితీష్, మాధవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జామ మరియు సీతాఫలం రకాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా ఎఫ్ఆర్ఎస్లో అల్లం ఏ విధంగా సాగు చేస్తున్నారో రైతులు సందర్శించారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్లో అల్లం సాగుపై జిల్లా స్థాయిలో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ హెడ్ సుచిత్ర గారు ఉన్నారు. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో ఈ యొక్క అల్లం మీద 2 దినాలుగా మనం ఒక సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లం మీద ఎందుకు ఇక్కడ చేయడం జరుగుతుంది అంటే తెలంగాణలో కేవలం సంగారెడ్డి ప్రాంతంలోని జహీరాబాద్లో 2000 ఎకరాల వరకు, అలాగే వికారాబాద్లో 500 నుంచి 600 వరకు, 3 జిల్లాలో మాత్రమే అల్లం సాగు అనేది చేయడం జరుగుతుంది. భారతదేశంలో చూసుకున్నట్లయితే అల్లం ఎక్స్పోర్ట్ అనేది ఏరియా అండ్ ప్రొడక్షన్ విస్తీర్ణం కానీ ప్రొడక్షన్ ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాము భారతదేశంలో. అంటే తెలంగాణలో అల్లంకి జహీరాబాద్ అల్లం అల్లం అంటారు. దాంట్లో ఒక ప్రత్యేకమైన నాణ్యత దాంట్లో ఉంది. అయితే ఈ అల్లం పైన ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎటువంటి ప్రామాణికాలు పాటించాలి, ఇలాంటి అవగాహన కల్పించడానికి ఫల పరిశోధన స్థానంలో ఈరోజు 2వ రోజుగా రంగారెడ్డి జిల్లా రైతులకి ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం, అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం. మొదటి రోజు జహీరాబాద్ ఫార్మర్స్ తో మనకి అవేర్నెస్ అనేది చేశాము. అయితే దీంట్లో యొక్క అపిడా నుంచి ఒక రిసోర్స్ పర్సన్ అనేది వచ్చి ఎక్స్పోర్ట్కి మనకు ఎలాంటి ప్రణాళికలు కావాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్పోర్ట్కి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ రకమైన ప్రోడక్ట్ ఏ కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ యొక్క కంట్రీస్ కొన్ని రిజెక్ట్ చేస్తున్నాయి, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటి, అలాంటి దిశగా అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి అనే దిశగా మేము కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది. సో దీంతో పాటుగా ఫల పరిశోధన స్థానం ఉన్న పనులను కూడా మేము ఇక్కడ మేళాగా నిర్వహించడం జరిగింది. సో మామూలు చూసుకున్నట్లయితే ఇండియాలో నెంబర్ 3 స్థానంలో ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి 500 జెన్యూన్ సంపదను ఇక్కడ సేవ్ చేయడం అనేది, సంపద అనేది కన్సర్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి మే నెలలో. Subscribe now and press the bell icon. Never miss an update.